హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఇది ఎన్నో మెథడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ థర్డ్ మెథడ్. మరి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి టు ఫైండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి నువ్వేం చేయాలి? మెథడ్ 1లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ప్రాబ్లంలో ఏబీలు ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. మరి రెండో మెథడ్ ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ని ఎలిమినేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ పై ఆఫ్ అట్లా ఉంటాయి కదా, ఆల్రెడీ చేశాను చూడండి వీడియోలు. సో మరి మెథడ్ 3 ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే పీపీ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందంటే పీపీ ప్లస్ క్యూక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఇచ్చేసాడు. దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎలా ఉంటుందంటే అది పీపీ అంటే ఇక్కడ క్యాపిటల్ పి స్మాల్ పి అని, ఇదంతా క్యాపిటల్ పీనే, ఇది స్మాల్ పి. ప్రాబ్లంలో ఇచ్చేది స్మాల్ పి క్యూ, ఓకేనా? ఎస్. కాబట్టి క్యాపిటల్ పి అంటే స్మాల్ పి కోఎఫిషియంట్, క్యాపిటల్ క్యూ అంటే స్మాల్ క్యూ కోఎఫిషియంట్, క్యాపిటల్ ఆర్ అంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉండేది. ఎస్. కాబట్టి దీన్ని ఏమని చెప్పచ్చు? లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఎస్. మరి ఈ మెథడ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఫైనల్గా మనము ఒక ఫంక్షన్ని కనుక్కోవాలి. పై ఆఫ్ కానీ ఎఫ్ ఆఫ్ కానీ అట్లా. పై ఆఫ్ C1, C2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే జనరల్ సొల్యూషన్ అంటాము ఇచ్చిన ఈక్వేషన్కి. కాబట్టి ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ అన్నా సాల్వ్ అన్నా ఇట్లా ఉన్నప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. మరి C1 ఎలా వస్తుంది సార్, C2 ఎలా వస్తుంది సార్? రెండు కేసెస్ని ఉపయోగించుకొని మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకొని C1 C2ని కనుక్కుంటాం. ఓకేనా? మరి ఎలానో ఒకసారి చూద్దాం. మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ partial differential equation is x into y minus z into p plus y into z minus x into q is equal to z into x minus y. That is taking as 1. So this is in the form of capital P small p, capital Q small q is equal to r. Ade లైన్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ పి స్మాల్ పి ప్లస్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో కాబట్టి ఇలా ఉంటే మనం నంబర్ 1ని ఏమని చెప్పచ్చు అంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో క్లియర్లీ we observe equation 1 or hence equation 1 is called Lagrange's partial differential equation అని చెప్పచ్చు. ఓకే, ఎస్. మరి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే క్యాపిటల్ పి ఏంటి, క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ ఆర్ ఏంటి అనేది కనుక్కోవాలి. సో హియర్ capital P is equal to small p coefficient అంటే x into y minus z. అదేవిధంగా క్యాపిటల్ Q అంటే స్మాల్ q కోఎఫిషియంట్ అంటే y into z minus x. అదేవిధంగా క్యాపిటల్ R అంటే z into x minus y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండేది క్యాపిటల్ R. ఎస్. సో మనం ప్రాబ్లం చేయడానికి ఇవన్నీ అవసరపడతాయి. ఓకే, ఎస్, ముందుగా కనుక్కుంటున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 1కి సబ్సిడరీ ఈక్వేషన్ ఆర్ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకొని మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎస్. ద సబ్సిడరీ ఆర్ యాక్సిలరీ కూడా అంటారు.
the subsidiary equations of 1 are ఏంటంటే dx by capital P is equal to dy by capital Q is equal to dz by capital R. మరి dx by capital P అంటే ఇదేక రాసేయండి x into y minus z. dy by capital Q ఏంటి y into z minus x. అదేవిధంగా క్యాపిటల్ R కూడా రాసేస్తున్నాం z into x minus y. ఎస్, వీటిని సబ్సిడరీ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇంకా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే C1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని కనుక్కోవాలి. ఎస్, అలా కనుక్కోవడానికి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించవచ్చా? మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఏంటంటే ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ని తీసుకోండి, వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయొచ్చేమో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ 2 fractions. Here x variable and y variable is there, but in denominator, so in numerator x and y are there, whereas in denominator z variable is there. So that's why we can't integrate these 2 fractions. So కాబట్టి న్యూమరేటర్లో dx dy ఉంది, అంటే xy వేరియబుల్స్ ఉన్నాయి. డినామినేటర్లు ఎవరున్నారు? z ఉన్నారు, xy కాకుండా, కాబట్టి ఇంటిగ్రేషన్ చేయలేము. ఎస్, ఇప్పుడు లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ని తీసుకోండి, ఈ రెండింటిని. ఇక్కడ dy dz అంటే yz వేరియబుల్స్, x ఉంది ఇక్కడ, ఇంటిగ్రేషన్ చేయలేము. ఎస్, పోనీ ఫస్ట్ టర్ము అదేవిధంగా లాస్ట్ టర్మ్ని తీసుకోండి. x z ఉంది కానీ y ఉంది డినామినేటర్, ఇంటిగ్రేషన్ చేయలేము సార్. మరి ఏం చేయాలి? మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని చేయలేము, మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్ని ఉపయోగించాలి. మరి మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్ అంటే ఏంటి సార్ అనేది ఒక్కసారి మళ్ళీ నేను చెప్తాను. ఓకే, ఎస్, కేస్ 1 అని చెప్తాను నేను. మరి ఇచ్చిన ప్రాబ్లమ్ని, అంటే ప్రాబ్లం అంటే ఇది కాదు, యాక్సిలరీ ఈక్వేషన్ ఆర్ సబ్సిడరీని తీసుకోండి. ఇదేగా dx by x into y minus z is equal to dy by y into z minus x is equal to dz by z into x minus y is equal to ఒకసారి మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్ అంటే ఏంటి? మనమే మల్టిప్లయర్స్ని ఫిక్స్ చేసుకోవాలి, డిసైడ్ చేయాలి. నేను కొన్ని ప్రాబ్లమ్స్కి చెప్తున్నా, 1/x 1/y 1/zకి మల్టిప్లయర్స్ తీసుకోండి. మరికొన్ని ప్రాబ్లమ్స్కి 1/x², 1/y², 1/z², నెక్స్ట్ 1,1,1, లేకుంటే xyz, లేకుంటే x minus yz, లేకుంటే -xyz, లేకుంటే xy minus z, లేకుంటే 1 -1 0, లేకుంటే xy 0. ఇట్లా అంటే ఇవి ఎట్లా సార్ అంటే డినామినేటర్ని మీరు 0 వచ్చేలాగా చేయాలి, అప్పుడు ఇవి ఉపయోగపడతాయి. మరి ఒకసారి రఫ్లో చెప్తాను, మళ్ళీ నీట్గా చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్నే నేను ఇలా రాసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక డినామినేటర్లు x y z ఉంది. సో కాబట్టి ఈ x y z ఎలిమినేట్ అయిపోతే ఏమన్నా డినామినేటర్ వాల్యూ 0 అవుద్దేమో చూడు. ఎస్, ఇక్కడ +y ఉంది, ఇక్కడ -y ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -z ఉంది, ఇక్కడ +z ఉంది, ఎస్ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడికి రండి, ఇంకా ఇక్కడ -x ఉంది, ఇక్కడ +x ఉంది, క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మీరు 1/x 1/y 1/z మల్టిప్లైర్స్గా తీసుకోవచ్చు, C1 వస్తుంది. మళ్ళీ తీసుకున్న దాన్ని ఇంకొకసారి తీసుకోవద్దు. మరి ఇదేమన్నా ట్రై చేస్తాం, 1/x² 1/y² 1/z². ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1/x² ఇంటూ x, అప్పుడు ఇక డినామినేటర్లో x ఉంటుంది సార్.
అంటే 1/x ఇంటూ y మైనస్ జెడ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ. y మైనస్ జెడ్ బై ఎక్స్ ఒకవేళ యాడ్ చేస్తే ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ బై వై, సో యాడ్ చేస్తే సో ఎల్సిఎం సేమ్గా ఉండాలి, అదంతా రాదు, డినామినేటర్ రాదు. మరి 1 1 1 తీసుకోండి. 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 1 ఇంటూ ఇదంతా ప్లస్ 1 ఇంటూ జెడ్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్వై మైనస్ ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్ అక్కడ వై జెడ్ ఉంది మైనస్ ఎక్స్వై ప్లస్ జెడ్ ఎక్స్ మైనస్ వై జెడ్. ఎస్, మీరు గమనిస్తే మైనస్ వై జెడ్ ప్లస్ వై జెడ్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై ఎక్స్వై జెడ్ ఎక్స్. ఎస్, డినామినేటర్ 0 అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎస్, ఓకేనా? ఇవి ఒకసారి మీరు డినామినేటర్ 0 అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. రఫ్లో చెక్ చేసుకొని మళ్ళీ ప్రొసీడ్ అవ్వండి. ఏవి మల్టిప్లైస్గా తీసుకోవాలి, లైక్ ఓకే. ఎస్, చూడండి. సో 1/x 1/y 1/z తీసుకుంటున్నా. సో 1/x ఇంటూ ఎక్స్ ఇంటూ పక్కనే y మైనస్ జెడ్ ప్లస్ 1/y ఇంటూ వై పక్కనే z మైనస్ ఎక్స్ ప్లస్ 1/z ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, జెడ్ వై ఎక్స్ క్యాన్సిల్. ఇక న్యూమరేటర్లో ఏముంటుందంటే 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz ఉంటుంది డివైడెడ్ బై. ఇంకా డినామినేటర్లో ఏముంది, y మైనస్ జెడ్ ఉంది ప్లస్, ఎందుకు ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 ఇంటూ వై మైనస్ జెడ్ అంటే వై మైనస్ జెడ్, ఇక్కడ జెడ్ మైనస్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. సరే, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz ఉంటుంది. సో డినామినేటర్ వాల్యూ ఏమైపోయింది, 0. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది, dx బై ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ dy by y into z minus x. So dz by z into x minus y. ఎస్, ఇప్పుడు ఈ డినామినేటర్లో 0 ఉంది, డివిజన్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది. ఓకే, సో కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోయింది ఇది, కాబట్టి ఇంకా ఈ వాల్యూ 0కి ఈక్వేట్ అవుద్ది. దేర్ఫోర్ ఎందుకు సార్ ఈ వాల్యూ 0కి ఈక్వేట్ అవుతుంది అనే దానికి రీజన్, ఇదంతా ఇటు సైడ్ పోతే 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఎందుకంటే మన ప్రాబ్లమ్ని ఇలా తీసుకున్నాం మనం. ఎస్, సో దేర్ఫోర్ 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz. ఎస్, వేరియబుల్ సపరబుల్గానే ఉన్నాయి. వేరియబుల్ సపరబుల్ అంటే ఏంటి సార్, dx పక్కన x వేరియబుల్ ఉండాలి, ఒకవేళ dx పక్కన x కాకుండా y కాకుండా 1 ఉండాలి, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. y వేరియబుల్ పక్కన dy ఉండాలా, ఒకవేళ ఓన్లీ dy అయినా నువ్వు చేయొచ్చు. z పక్కన dz ఉండాలా, ఒకవేళ ఓన్లీ z ఉండొచ్చు, ఓన్లీ dz ఉండొచ్చు. dz పక్కన x ఉంటే x dz నువ్వు ఇంటిగ్రేషన్ చేయలేవు, y పక్కన dz ఉంది నువ్వు ఇంటిగ్రేషన్ చేయలేవు, x పక్కన dy ఉంది ఇంటిగ్రేషన్ చేయలేవు. కాబట్టి ఆన్ ఇంటిగ్రేషన్ we get, సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇంటెగ్రల్ 1/x dx ప్లస్ ఇంటెగ్రల్ 1/y dy ప్లస్ ఇంటెగ్రల్ 1/z dz ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్ ఫార్ములా ఇది, ఇంటెగ్రల్ 1/x log x అయిపోతుంది.
ప్లస్ ఇంటెగ్రల్ 1/y లాగ్ y అవుతుంది సార్. ఇంటెగ్రల్ 1/z లాగ్ z అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత C1 అనే కాన్స్టెంట్స్ని యాడ్ చేయొచ్చు, లాగ్ C1 కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే లాగ్ని యాడ్ చేస్తున్నా బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లాగ్ విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి రాయొచ్చు సార్. ఓకే, మీరు గమనిస్తే బోత్ సైడ్స్ లాగ్ లాగ్ క్యాన్సల్, XYZ ఈజ్ ఈక్వల్ టు C1. ఎస్, C1 వచ్చేసింది సార్. ఇదే విధంగా మనం C2ని కనుక్కోవాలి. కేస్ 2 x ఇంటూ y ఇంటూ z ఈజ్ ఈక్వల్ C1. కేస్ 2 ఇప్పుడు మనం ఏవి మల్టిప్లైస్గా తీసుకోవాలి, ఆల్రెడీ ఫిక్స్ చేసాం కదా. 1 dx 1 into dy 1 into dz 1 1 1. సో అప్పుడు మీరు గమనిస్తే 1 into x 1 into y into ఎస్ చూడండి. సో 1 into dx అంటే dx అయిపోతుంది, 1 into dy dy, 1 into dz dz. 1 into x అంటే xని 2 టర్మ్స్తో, వైని 2 టర్మ్స్తో, జెడ్ని 2 టర్మ్స్తో మల్టిప్లై చేసి xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xz, y ఇంటూ z yz, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, xy ఆర్ yx వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లస్ 1 ఇంటూ z ఉందిగా ఇక్కడ, సో జెడ్తో మల్టిప్లై చేయండి, xz ఆర్ zx, 1 ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 1 ఇంటూ జెడ్ ఇంటూ వై అంటే yz సార్, మైనస్ yz ప్లస్ yz, మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్, మైనస్ xz ప్లస్ xz క్యాన్సిల్, డినామినేటర్ ఏమైంది, 0 అయింది. సో dx ప్లస్ dy ప్లస్ dz డివైడెడ్ బై 0. ఎస్, డినామినేటర్ 0 అయిందిగా, ఈ టర్మ్ ఇట్ సైడ్ వస్తే మల్టిప్లైర్ అవుతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎస్, అంటే దేర్ఫోర్ dx ప్లస్ dy ప్లస్ dz, therefore dx plus dy plus dz is equal to 0. yes, ఇంటిగ్రేషన్ చేయండి. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ 1/x dx ఓన్లీ, సారీ ఇంటెగ్రల్ dx ఉంటుంది, ఇంటెగ్రల్ dy ఇంటెగ్రల్ dz. సో కాబట్టి ఇంటెగ్రల్ dx ఫార్ములా ఏంటంటే x అయిపోతుంది, ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ dy అంటే y, ఇంటెగ్రల్ dz అంటే z ఈజ్ ఈక్వల్ టు C2. ఎస్, C2 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేశాను. ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఎస్, ఫైనల్గా దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ the general solution of equation 1 is, equation 1 కి general solution ఏంటి, pi of c1 comma c2 which is equal to 0, pi of c1 అంటే xyz, c2 x plus y plus z, so is equal to 0. yes, this is our final answer. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్. వస్తున్న